శ్రీమాత్రే. అలాగే శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. శ్రీకృష్ణుడు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలలో నందుని యొక్క ప్రాణరక్షణను ప్రముఖంగా చెబుతారు. 2 సందర్భాలలో తండ్రి నందుని కాపాడాడు శ్రీకృష్ణుడు. ఒక ఏకాదశిన నందుడు ఉపవాసం ఉన్నాడు. మరునాడు ద్వాదశి. ఆ తిథి కొద్ది గడియలు మాత్రమే ఉన్నదని చెప్పి ఆ గడియల్లోనే భోంచేయాలని తొందరగా నిద్రలేచి యమునా నదికి చేరుకుంటాడు. స్నానానికి నదిలో దిగగానే ఎవరో కానీ పట్టి లాక్కొని వెళుతూ ఉన్నట్లుగా నీళ్లలో మునిగిపోతాడు. వరుణుడి భటుడు నందుణ్ణి అలా పట్టుకొని పోయాడు. అయితే స్నానానికని నదికి వెళ్ళినటువంటి నందుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి గోపికలందరూ కూడా ఆందోళన చెందుతూ కన్నీరు కారుస్తూ శ్రీకృష్ణుని సమీపించి, నందనందన, నీ తండ్రి ఏమయ్యాడో కానీ కనిపించడం లేదు, ఎలాగైనా సరే నీవే ఆయన్ను కాపాడాలి అని కోరుకుంటారు. అప్పుడు కృష్ణుడు అప్పటికప్పుడు దృష్టి సారించి జరిగినదంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకొని గోపికలతో ఆందోళన చెందవద్దు, నా తండ్రి క్షేమంగానే ఉన్నాడని చెప్పి వారికి ధైర్యం చెప్పి ఉన్న ఫలంగా వరుణలోకానికి ప్రయాణమవుతాడు. పశ్చిమ దిక్కునకు అధిపతి అయినటువంటి వరుణుడు తన దిక్కుగా వస్తున్నటువంటి శ్రీకృష్ణుని చూసి భగవంతుని యొక్క రాకకు పొంగిపోతూ కృష్ణునికి సకల మర్యాదలు చేసి పూజించిన తరువాత అతని రాకకు కారణం తెలుసుకుంటాడు. నందుణ్ణి బంధించి తెచ్చినటువంటి భటుణ్ణి పిలిచి, ఇలా ఎందుకు చేశావు ఈ పని అంటూ హెచ్చరించి, తెలియక చేశాడులే అంటూ భటుడి తరపున కృష్ణుని క్షమార్పణలు కోరుతూ వరుణుడు నందుణ్ణి శ్రీకృష్ణుడికి అప్పగించాడు. తండ్రిని వెంటబెట్టుకుని రేపల్లెకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు అని అడిగినటువంటి గోకులానికి జరిగినదంతా కూడా చెప్పాడు నందుడు. కృష్ణుడే లేకుంటే మరలా నేను తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదని చెప్పాడు. గోకులమంతా కూడా కృష్ణుణ్ణి గొప్పగా చూస్తూ భగవంతుడంటూ అతన్ని పొగుడుతూ భక్తితో పూజించారు. అలా ఒకనాడు నందుడు మొదలైనటువంటి యాదవ ప్రముఖులు కొందరు అంబను పూజించేందుకు అంబికావనానికి ప్రయాణమయ్యారు. ఆ వనం రేపల్లెకు చాలా దూరాన సరస్వతీ నదీ తీరాన ఉంటుంది. అందుకని బలరామకృష్ణులతో సహా అందరూ కూడా రథాలలో ప్రయాణించారు. వనానికి చేరుకోగానే అందరూ కూడా సరస్వతీ నదిలో స్నానాలు చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించారు. బ్రాహ్మణులకు అనేక దానాలు చేసి వారిని కూడా సంతుష్టిపరిచారు. జలపానం మాత్రమే చేస్తూ ఉపవాసం ఉన్నారు. రాత్రైందని అక్కడే పడుకున్నారు. అడవి ప్రాంతం కాబట్టి పురుగు పుట్ర యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. పెద్ద సర్పం ఒకటి నందుణ్ణి పట్టుకొని అతన్ని కరిచి కబళించేందుకు ప్రయత్నించసాగింది. అయితే ప్రాణభయంతో నందుడు పెద్దగా కేకలేశాడు. నందుని యొక్క అరుపులకు బలరామకృష్ణులతో సహా అందరూ కూడా మేల్కొని నందుణ్ణి చుట్టుకొని ఉన్నటువంటి పెనుపామును చూస్తారు. కాగడాలతో దాన్ని మోదుతూ ఉన్న ఆ నిప్పు వేడికి గట్టిగా కొట్టినటువంటి దెబ్బలకు నందుణ్ణి పాము వదిలిపెడుతుందిలేనని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. కానీ అది మాత్రం వదలకుండా మరింతగా నందుణ్ణి బిగించి పట్టుకుంటుంది. నవ్వుతూ నిలుచున్నటువంటి కృష్ణుని చూస్తూ అందరూ కూడా కాపాడమని వేడుకుంటారు. మీరు వేడుకోవాలా? నా తండ్రిని నేను కాపాడుకోలేనా? ఎందుకు వేచి చూస్తూ ఉన్నానంటే ఆ పాము బలమెంతో అంచనా వేస్తున్నాను అని అంటాడు శ్రీకృష్ణుడు. ఒక్క అంగాలో వెళ్ళి కాలు ఎత్తి పాము మీద బలంగా ఉంచి తొక్కుతూ మర్దిస్తాడు. అయితే కృష్ణుడు అలా మర్దిస్తూ ఉండగానే పాము అదృశ్యమైపోయి దాని స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమవుతాడు. దివ్యాభరణాలతో వస్త్రాలతో వెలిగిపోతూ కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. కృష్ణుని పాదస్పర్శతో తనకు శాప విమోచనం జరిగింది అంటూ అనేక విధాల శ్రీకృష్ణుని స్తుతించి అక్కడి నుండి తరలి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అసలు పాముగా మారినటువంటి గంధర్వుని కథ గురించి తెలుసుకుందాం. సుదర్శనుడు అనేటటువంటి గంధర్వుడు విమానంలో విహరిస్తూ ఉండగా అతను ఒకసారి అంగీరస మునులను చూడడం జరుగుతుంది. వారందరూ కూడా విరూపులుగా వికృతంగా ఉంటారు. అలా ఉన్నవారిని చూసి సుదర్శనుడు ఎగతాళి చేస్తాడు. గంధర్వుని ఎగతాళికి మునులందరికీ కూడా కోపం వచ్చి, సుందరాంగుణని మమ్మల్ని ఎగతాళి చేశావు కదూ, దీనికి ఇదే మా శాపం, నీవు పాము వైపోగాక అని శపిస్తారు. సుదర్శనుడికి అప్పుడు జ్ఞానోదయం కలిగి తను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. చేతులు జోడించి మునులందరికీ కూడా నమస్కరించి శాప విమోచనం ప్రసాదించమని వేడుకుంటాడు.
కరుణించినటువంటి మునులు త్వరలోనే యాదవ కులంలో శ్రీహరి జన్మిస్తాడని, ఆ శ్రీహరి పాదస్పర్శ వలన శాప విమోచనం జరిగి నిజరూపం ప్రాప్తిస్తుందని చెబుతారు. అంగీరస మునుల యొక్క శాప ఫలితంగానే సుదర్శనుడు పామయ్యి అడవులలో సంచరిస్తూ శ్రీహరి పాదస్పర్శ కోసం తపించిపోతూ ఉంటాడు. ఇన్నాళ్లకు ఆ భాగ్యం దొరికి సుదర్శనుడు నిజరూపం పొంది వెళ్ళిపోతాడు. పాముకు చిక్కి నందుడు బతకడం, పాము గంధర్వునిగా మారడం, అతను కృష్ణుని స్తుతించడం, అదంతా కూడా యాదవులు చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు. ఆ తరువాత తేరుకొని కృష్ణుణ్ణి అనేక విధాలుగా స్తుతిస్తూ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని నిర్ధారణకు వస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు నందుణ్ణి 2 సార్లు ప్రాణాపాయ స్థితిలో ఉండగా కాపాడుతాడు. ఇప్పుడు కృష్ణ లీలల్లో భాగంగా కొన్ని శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలల గురించి తెలుసుకుందాం. ఒకానొక నాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని యొక్క లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతూ ఉంటుంది. హృదయంలో కృష్ణ స్మరణం, వాక్కుతో గుణ సంకీర్తనం, ఇలా యశోద యొక్క మనోవాక్కాయాలు భగవతేచ్ఛలో సంలగ్నమై ఉంటాయి. యశోద శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగలిగినటువంటి భక్తి కూడా అదే. రోజు ఆలస్యంగా లేచేటటువంటి కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని, అమ్మా ఆకలిగా ఉంది, పాలిస్తావా అంటూ పైట లాగుతూ తల్లిపై వాలిపోయాడు. యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తూ ఉంది. ఈలోగా పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాడిని కిందకు దింపి పాలకుండ దించడానికి గబగబా వెళుతుంది. కడుపు నిండకుండా మధ్యలోనే దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగలిగినటువంటి రాతితో పెరుగు కుండను పగలగొడతాడు. నిన్న తీసి దాచి ఉంచినటువంటి వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలు పెడతాడు. పొయ్యి మీద పాలు దించి వచ్చినటువంటి యశోద పగిలి ఉన్నటువంటి పెరుగు కుండను చూసి లోపల నవ్వుకుంటూనే కొడుకు కనిపించకపోయేటప్పటికీ కంగారు పడి మరీ వెతుకుతూ బయలుదేరుతుంది. తిరగబడినటువంటి రోటిపై ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్నటువంటి వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య. చేత బెత్తం పట్టుకొని వస్తూ ఉన్నటువంటి అమ్మను చూసి కాలిగజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉండగా భయపడుతూ ఉన్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగు పొరుగు వారు గోపికలందరూ కూడా నవ్వుతూ చూస్తూ ఉండగా యశోద కూడా బాలుని వెంటపడింది. అయితే భయానికే భయంకరుడైనటువంటి భగవంతుడు భయపడి పరిగెత్తడమా? అసలు ఇది సాధ్యమేనా? ఏమి అపూర్వమైనటువంటి లీలా ప్రదర్శనం! మహాయోగుల యొక్క మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేనటువంటి తన యొక్క ముద్దుల పట్టిని పట్టాలి అనేటటువంటి పట్టుదలతో పరమాత్ముని వెంట పరిగెడుతూ ఉన్నటువంటి యశోద ఎంత పుణ్యాత్మురాలో కదా! ఆమె పరిగెత్తి అలసిపోయింది. కానీ కన్నయ్యను మాత్రం పట్టుకోలేకపోయింది. ఎందుకని? యశోద చేతిలో అహంకారం అనేటటువంటి బెత్తం ఉంది. అహంకారంతో కూడినటువంటి భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. దేవకి తనయునికి దైన్యం అంటే దీనభావం అంటేనే ఎక్కువ ఇష్టం. ఇక మిక్కిలి జీవుడు జడాన్ని అంటే బెత్తం పట్టుకున్నంత వరకు ఆ చైతన్యమూర్తి చేతికి చిక్కడు. ఇది వేదాంత భక్తి సిద్ధాంతం. తల్లి కర్ర పడవేయగానే తనయుడు వెనకకు తిరిగి చూస్తాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడతాడు. పట్టుకుందే గాని పాపం తల్లికి మాత్రం కొట్టడానికి చేతులు రాలేదు. కానీ రోటికి మాత్రం కట్టివేయాలని చెప్పి పట్టుబడుతుంది. ఆ లీలా గోపాల బాలుని యొక్క ఐశ్వర్య శక్తి తెలియకపోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుముకు ఒక తాడు కట్టబోగా అది 2 అంగుళాలు తగ్గుతుంది. దానికి మరొక తాడు కలిపి చుట్టినా కూడా 2 అంగుళాలు తగ్గుతుంది. ఇంట్లోని తాళ్లన్నీ కలిపి ముడివేసినా కూడా మరలా 2 అంగుళాలు తగ్గడం వలన ముజ్జగాలు దాగి ఉన్నటువంటి ఆ బుజ్జి కృష్ణుడి చిరుబొజ్జను కట్టలేకపోతుంది. త్రిగుణాతీతుడు గుణాలచే బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనం కానటువంటి ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ హృషికేశునికి బంధం అనేది ఉంటుందా? పశువులను బంధించేటటువంటి తాళ్ళు పశుపతిని బంధించగలవా? బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు. పోనీ తాళ్ళు పొట్టివే అయ్యాయా అంటే అది లేదు. అందరికీ ఆశ్చర్యం. నిత్యముక్తుడైనటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలిగిందట. దానికి బంధించేటటువంటి శక్తి నశించిపోయిందట. నేను తప్ప కన్నయ్యను ఇతరులెవరూ కూడా కట్టలేరు అని అహంకరించినటువంటి యశోద తనయుణ్ణి కట్టలేకపోయింది. పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ ఒక్కటే. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే. జీవునికి దేవునికి 2 అంగుళాల దూరం. అహంకార మమకారాలు.
రాగద్వేషాలు పాప పుణ్యాలనేటటువంటి ద్వంద్వాలే 2 అంగుళాలు. ఇంతకన్నా కూడా ముఖ్యంగా భక్తుని యొక్క పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది భగవంతుని యొక్క కృప కూడా వెల్లివిరియాలి. అప్పుడే ఆ 2 అంగుళాల దూరం తొలగిపోయి భగవంతుడు బంధనాన్ని స్వీకరిస్తాడు. యశోద అలసిపోయి సొలసిపోతుంది. తనను కట్టివేయాలనేటటువంటి పట్టుదలతో తంటాలు పడుతూ ఉన్నటువంటి తల్లి మీద తనయునికి జాలి కలుగుతుంది. తల్లి కష్టం చూడలేక బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి దామోదరుడు అనేటటువంటి గౌరనామంతో ప్రసిద్ధుడవుతాడు. అలా యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోతుంది. భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ మౌనులకు కానీ దానపరులకు కానీ యోగీశ్వరులకు కానీ పట్టుబడడు కదా. నిష్కపటమైనటువంటి భక్తికే ఆయన కట్టుబడతాను అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడయ్యాడు. ఇప్పుడు మరొక లీలా విలాసం గురించి తెలుసుకుందాం. ఒకనాడు పాండవులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు. అలా తీర్థయాత్రలకు వెళుతూ కృష్ణుని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడికి తీర్థయాత్రలు అవసరం ఏముంటుంది చెప్పండి. ఆ సంగతి మాయా మోహితులైనటువంటి పాండవులకు తెలియదు కదా. కాబట్టి కృష్ణుడు కూడా తమలాగే మామూలు మానవుడిగా వారందరూ భావించి తీర్థయాత్రకు రమ్మని చెప్పి కృష్ణుని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారి కోసం ఒక దోసకాయను ఇచ్చి, నా ప్రతినిధిగా దీనిని మీతో పాటు తీసుకుని వెళ్ళి మీరు మునిగినటువంటి ప్రతి గంగలోనూ దీనిని కూడా ముంచండి అని చెబుతాడు. వారు కూడా అలాగే చేసి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి మరలా వస్తారు. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారందరికీ కూడా వడ్డింప చేస్తాడు శ్రీకృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది. అదేమిటి బాబా, ఇది చాలా చేదుగా ఉంది, కటిక విషంలాగా ఉంది, మరి ఇలాంటి వంటకం చేయించావేమిటి అని వారందరూ కూడా శ్రీకృష్ణుని అడుగుతారు. అందుకు శ్రీకృష్ణుడు నవ్వి, బావా, అన్ని గంగల్లో మునిగినా కూడా ఈ దోసకాయ మాత్రం చేదుపోలేదు చూసావా అని అంటాడు. అంటే ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పు రాదని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైనటువంటి సత్యం. మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపల జరగాలి. యాత్ర అనేది బయట కాదు, ఆంతరిక యాత్రను మనిషి చేయాలి. ప్రపంచమంతా కూడా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం కనుక చేస్తే ఉన్న గదిలో నుండే కదలకుండా జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. ఒక చోట స్థిరంగా కూర్చొని తపస్సు చేస్తే జ్ఞానసిద్ధిని పొందవచ్చు అని శ్రీకృష్ణుడు పాండవులతో చెబుతాడు. ఇప్పుడు ధ్రువుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. స్వయంభవ మనువు కొడుకైనటువంటి ఉత్తానపాతునకు సునీతి, సురుచి అనేటటువంటి 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువుడు, చిన్న భార్య కొడుకు ఉత్తముడు. 2 పిల్లలు కూడా 5-6 ఏళ్ల వయసు వారు. చిన్న భార్యపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ వలన పెద్ద భార్య సునీత పట్ల ఉత్తానపాదుడు చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అందువలన సురుచికి సునీతి అన్న, ఆమె కొడుకైనటువంటి ధ్రువుడన్నా కూడా చాలా చిన్న చూపుగా ఉండేది. చిన్న వయసు అవడం వలన ఇవేవీ కూడా తెలియనటువంటి ధ్రువుడు ఒక రోజున తండ్రి సభలో ఉండగా వచ్చి ఆయన ఒడిలో తమ్ముడైనటువంటి ఉత్తముని పక్కన కూర్చుంటాడు. అది చూస్తూనే సవతి తల్లి అయినటువంటి సురుచి ఎంతో కోపంతో ధ్రువుని లాగి కింద పడవేసి ఏడుస్తూ ఉన్నటువంటి ధ్రువునితో, నీవు మీ తండ్రి గారి ఒడిలో కూర్చోవాలి అని అనుకోవడం చాలా తప్పు. అలా నీకు కూర్చోవాలి అని అనిపిస్తే నాకు కొడుకుగా పుట్టవలసింది అని ఈసడిస్తుంది. సభలోని వారందరూ కూడా నవ్వడంతో చిన్నారి ధ్రువుడు బాధతో తల్లి వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ వెళ్ళినటువంటి ధ్రువుడు తల్లిని, అమ్మా, తండ్రి గారి ఒడిలో నేనెందుకు కూర్చోకూడదు? కూర్చోవాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక తల్లి, నాయనా చిట్టి తండ్రి, నీ ప్రశ్నకు జవాబు నేనేం చెప్పగలనయ్యా? ఆ దేవాది దేవుడైనటువంటి పరమాత్మ తప్ప ఇంకా నీ ప్రశ్నకు ఎవ్వరూ కూడా జవాబు ఇవ్వలేరు అని బాధపడుతుంది. అయితే ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడమ్మా అని తిరిగి ప్రశ్నిస్తాడు ధ్రువుడు. దాంతో కొడుకును ఏమార్చడానికి ఈ అడవిలోనే ఉంటాడు నాయనా అని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు ఆ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని వెతకడానికి అడవులకు వెళతాడు.
కానీ ఎక్కడా కూడా విష్ణుమూర్తి మాత్రం కానరాడు. అయినా పట్టుదలగా వెతుకుతూనే ఉంటాడు ఆ పసివాడు. అప్పుడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు కనపడి ధ్రువునికి నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు. అప్పటి నుండి ఆ చిన్నారి ధ్రువుడు ఆ అడవిలో నిరాహారిగా నారాయణ మంత్రాన్ని జపించడం మొదలెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ధ్రువుని యొక్క తపస్సులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆ చిన్ని తండ్రి ఘోరమైనటువంటి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడగగా, కానీ ఆ పరమాత్మ సుందర రూపాన్ని పరవశంతో చూస్తూ స్తుతిస్తూ ఉండిపోతాడు ధ్రువుడు. ఇప్పుడు అతనిలో ఎందుకోసం తపస్సు చేశాడో ఆ చిన్నతనపు కోరిక కూడా లేదు. అదే కాదు, ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఒక్క పరమాత్మ దర్శనంతో కలిగినటువంటి అలౌకికమైనటువంటి ఆనందం తప్ప. అందువలన ఆయన యొక్క సాన్నిధ్యం తప్ప తనకే వరము వద్దు అని అంటాడు. తన భక్తి పారవశ్యంలో మునిగి ఉన్నటువంటి ధ్రువుణ్ణి మెచ్చి ఆ పరమాత్మ, ప్రస్తుతం చిన్నవాడవు కాబట్టి నీ రాజ్యాన్ని పరిపాలించి ఆ తరువాత ఆకాశంలో నక్షత్రంలా వెలుగొందమని వరాన్ని ఇచ్చి అంతర్ధానమవుతాడు శ్రీ మహావిష్ణువు. అక్కడ రాధ్యంలో ఉత్తానపాతుడు మరణించాడు. సురుచిలోనూ మార్పు వస్తుంది. ధ్రువుణ్ణి వెతుక్కుంటూ వస్తూ ఆ అడవిలో దావానలం ఏర్పడడంతో అందులో చిక్కుకొని ఉత్తముడు మరణిస్తాడు. అంతటా ధ్రువుడు తల్లిని చేరి పరమాత్మ ఆదేశించిన విధంగా రాజ్య పరిపాలన చేసి అంతమున అంబరాన ధ్రువ నక్షత్రంలా మారి ఇప్పటికీ కూడా వెలుగొందుతూనే ఉన్నాడు. ఇప్పుడు యథార్థంగా జరిగినటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. మధుర బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పటికీ కూడా ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయట. ఒక పండితుడు తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చొని ప్రతినిత్యము కూడా భక్తులకు పురాణాలు వినిపిస్తూ ఉండేవాడు. అలా క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ కూడా ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా చాలా మంది వచ్చి ఆయన చెప్పేవన్నీ కూడా శ్రద్ధగా వింటూ తన్మయం చెందుతూ ఉండేవారట. అప్పుడప్పుడు ఆయన తాను చెబుతూ ఉన్నటువంటి పురాణం మధ్యలో ఆపి లోపలికి వెళ్ళి వస్తూ, మా పిల్లవాడికి స్నానం చేయించాలి, భోజనం పెట్టాలి, పడుకోబెట్టాలి అని చెప్పి అలాగే దుస్తులు కూడా ధరింపచేయాలని చెబుతూ ఉండేవాడట. అలా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండేది. కానీ గుడిసెలో మాత్రం పిల్లవాడి యొక్క అలికిడి కానీ అల్లరి కానీ మాటలు కానీ ఏవీ కూడా ఎవ్వరికీ ఎప్పుడూ కూడా వినిపించేవి కాదట. అలా కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఆయన దేహం చాలించాడు. గ్రామస్తులు అందరూ కూడా చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంతో మంచివాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవ్వరినీ కూడా ఏమీ ఎప్పుడూ అనకుండా అద్భుతంగా భగవత్ కథలను వినిపిస్తూ మనల్ని అందరినీ కూడా తరింపచేశాడు. మరలా ఇక ఎవరు ఇంత గొప్పగా చెబుతారు మనకు అంటూ విచారపడుతూ అందరూ కూడా అనుకొని ఆయన యొక్క అంత్యక్రియలు జరిపేటటువంటి సన్నాహాలు చేయడం ప్రారంభించారు. అయితే ఇన్ని రోజులు కూడా మా అబ్బాయి అని చెప్పాడు కదా, మరి ఆ పిల్లవాడి కోసం ఆ ఊర్లో వారందరూ కూడా వెళ్ళి చూస్తే ఆ గుడిసెలో ఎవ్వరూ కూడా కనిపించరు. అయితే వారు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడి కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. కానీ పిల్లవాడి జాడ మాత్రం కనిపించదు. చివరకు వారిలోనే వారే మాట్లాడుకొని నిశ్చయించుకొని అతని యొక్క కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకొని వెళ్ళి మంచి గంధపు కట్టెలతో ఒక చితిని ఏర్పాటు చేస్తారు. ఇక నిప్పు పెట్టడానికి వారిలో ప్రతి ఒక్కరూ కూడా నేను పెడతానని చెప్పి పోటీలు పడుతూ ఉంటారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడైనటువంటి ఆయనకు చేసేటటువంటి ఈ పని వలన కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. మరి ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే దూరం నుండి ఒక పెద్ద పిలుపు వినిపిస్తుంది వారందరికీ కూడా, ఆగండి ఆగండి అంటూ. అందరూ కూడా చూస్తూ ఉండగా దూరంగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటుగా వచ్చి అక్కడ నుంచుంటాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నానండి. చనిపోయినటువంటి ఈ పెద్ద ఆయన మా తండ్రి గారు నన్ను ఒక పని మీద పొరుగురుకు పంపించాడు. అది చూసుకొని రావడంలో నాకు కాస్త ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి ఎంతో విచారవదనంతో అంటూ ఉంటే వారందరికీ కూడా చాలా ఆనందం కలుగుతుంది. చూసారా, రక్త సంబంధ బలం యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా మనకు బాగా అర్థమయ్యేలా చెప్పాడు ఈ అబ్బాయి. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునేటటువంటి అదృష్టం ఉండగా ఇక ఇతరులకు ఈ అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా అనుకుంటారు.
అనుకొని సరే అని అంటారు. ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటాడు. చక్కని పాండిత్యం, అందమైనటువంటి ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే అక్కడకు వచ్చినటువంటి వేద పండితులు, పురోహితులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమా వర్చస్సు, ఏమా శాస్త్ర పరిజ్ఞానం, ఇంతవరకు కూడా ఎవ్వరికీ కనీవి ఎరుగనటువంటి శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం కూడా చేస్తూ దుఃఖిస్తూ చితికి నిప్పు అంటిస్తాడు. నాయనా, ఇక నీవు వెనుతిరిగి చూడకుండా దూరంగా వెళ్ళు అని చెప్పి ఆ ఊరి పెద్దవాడు చెబుతారు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్లుగా తల ఊపి నేరుగా వెళుతూ దాదాపుగా ఒక 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వారందరూ కూడా కల్లారా చూస్తారట. అప్పుడు తెలిసిపోయింది వారందరికీ కూడా ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని. ఇన్నాళ్ళు విన్నటువంటి భాగవత కథల పుణ్యమా అని శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించేటటువంటి మహాభాగ్యం లభించింది కదూ అంటూ ఆ బాలుడు నడిచిన నేలపై కలిగినటువంటి ధూళిని ప్రసాదంగా మహా ఐశ్వర్యంగా స్వీకరించారు అక్కడ ఉన్న వారందరూ కూడా. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు బృందావన వాసులందరూ కూడా. శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై ఉన్నటువంటి ఆ నేలకు భక్తుల పాలిట కల్పతరువుగా అక్కడ ఉన్నాడు అనుటకు ఈ కథ గొప్ప నిదర్శనం. మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుణ్ణి సాక్షాత్తు తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచినటువంటి ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్న తండ్రికి కొడుకు ఏ విధంగా అయితే చేస్తాడో శాస్త్ర రీతిలో పద్ధతిగా అన్నీ కూడా చేశాడు. అలా పరంధాముడే స్వయంగా అంతిమ క్రియలు చేయడం వాళ్ళందరూ కూడా గమనించారు. భక్తుడు ఈ యొక్క భవబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు. మరి ఈ రోజుల్లో కడుపున పుట్టినటువంటి కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచేటటువంటి పిలుపుకు అందకపోవచ్చు, లేదా ఖాతారు చేయకుండా పోవచ్చు. కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మినటువంటి భక్తుడిని సదా రక్షిస్తూ అతని యొక్క యోగక్షేమాలు స్వయంగా చూస్తూ ఉంటాడు. ఇలా భగవంతునికి భక్తునికి ఉండేటటువంటి సంబంధం మాటలకు, ఊహలకు, చేతలకు అందరానివి. భక్తుని యొక్క అంతరంగంలో కదిలేటటువంటి భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం, అద్భుతం కూడాను. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యం ఆ బృందావనం. ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేదో కదా. నిత్యం అక్కడ సంచరించేటటువంటి సాక్షాత్తు రాధాకృష్ణుల యొక్క మృదువైన పాదములు శృతి మెత్తగా తాకుతూ ఉండగా కలిగేటటువంటి ఆ పరమానందాన్ని, అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని చెప్పి ఆ నల్లనయ్యను మనందరం కూడా కోరుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.